అసలా ఇక్కడ వేడివేడి దోశ మీద అంత కారపొడి, ఇంత మసాలా కర్రీ, దానిపైన బటర్ వేసి 3 చట్నీలతో ఇస్తారు. అసలు తింటే ఆహా, ఇది కదా జీవితం అనిపిస్తుంది. ఈ తట్ట ఇడ్లీని ఒక్క ముక్క కట్ చేసి అలా 2-3 చట్నీలతోటి టచింగ్ ఇచ్చి అలా నోట్లో పెట్టండి. ఐస్ క్రీమ్ కన్నా ఫాస్ట్ గా కరగపోతే నన్ను అడగండి. అసలు ఈ వడా సాంబార్ దేంతో చేస్తారా బాబు, ఎంత బాగుంది. ఇవన్నీ చూస్తే మీకు కూడా నోరు వస్తుంది కదా. మరి ఇవన్నీ టేస్ట్ చేయాలి అంటే మాదాపూర్ లో ఉన్న దక్షిణ దేశపు రుచులకు వచ్చేయండి. ఇక్కడ టిఫిన్ కాదు, అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. మరి ఇంత మంచి క్వాలిటీ టిఫిన్స్ అండ్ అంబియన్స్ చూసి రేట్లు పేల్చేస్తారు అనుకుంటున్నారు కదా. రేట్లు కూడా చాలా రీజనబుల్ అనిపించింది నాకైతే. వీళ్ళు ప్రతి టిఫిన్ మీద ఇంకో 20-30 రూపీస్ ఎక్కువ పెట్టినా సరే తప్పులేదు అనిపించింది వీళ్ళ క్వాలిటీకి. తర్వాత ఒక ఫిల్టర్ కాఫీ కూడా వేసా. ఏం కాఫీ పౌడర్ వాడుతున్నారు కానీ ఒక్క సిప్కే పాపాయ్ లాగా డింగ్ మన ఎనర్జీ వచ్చేసిందండి. ఇంకా లాస్ట్ లో అన్ని వేడిగానే తీసుకున్నాం కదా, కాస్త చల్లగా కూడా తీసుకుందాం అని చెప్పేసి వీళ్ళ స్పెషల్ బాదం మిల్క్ ఒకటి ట్రై చేశాను. అలా హాయిగా ఇంటికి వెళ్ళి స్లీప్ వేసా. ఇంకా వేరే లోకం అంతే. వీళ్ళ దగ్గర టిఫిన్సే కాదండి, ఆఫ్టర్నూన్ మీల్స్, ఈవినింగ్ స్నాక్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. మీ వీలు బట్టి ట్రై చేయండి. వీళ్ళు కొత్తగా థాలీ ఇంట్రడ్యూస్ చేశారు అండ్ వీళ్ళు స్విగ్గీ అండ్ జొమాటోలో కూడా ఉన్నారు. పేరు గుర్తుంది కదా, దక్షిణ దేశపు రుచులు మాదాపూర్. మరి ఇంత మంచి రీల్ మీకు తీసుకొచ్చినందుకు నన్ను ఫాలో అయ్యి ఈ రీల్ ని లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. సీ ఇన్ ద నెక్స్ట్ రీల్. బాయ్.